హాయ్ అండి. వెల్కమ్ టు అవధూహ ఫుడ్స్ హోమ్మేడ్ గుంటూరు కారం. నేను ఆల్రెడీ 2, 3 వీడియోస్‌లో కారాలన్నిటికి డిఫరెన్స్ ఏంటి అనేది చెప్పాను. బట్ కొంతమందికేంటంటే కొంచెం కన్‌ఫ్యూజన్ ఉందన్నమాట. సో, అందుకని చెప్పేసి ఈ వీడియోలో ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ డౌట్స్ అన్ని క్లియర్ అయితాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాడగి కారం, అంటే దీన్ని బయట కాశ్మీరీ మిర్చి అని అమ్ముతారు. ఈ కారం లెస్ స్పైసీ, అంటే ఘాటు తక్కువ, కలర్ ఎక్కువ ఉంటది. చిన్న పిల్లలకి స్పైసీ తక్కువ తినే వాళ్ళకి ఈ కారం చాలా బాగా సెట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లెయిన్ కారం. ఇది కొంచెం స్పైసీగా ఉంటది. పికిల్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ నాన్ వెజ్ కూడా ప్లెయిన్ కారం చాలా బాగుంటది. ఇంకా కూర కారం, మేమైతే దీన్ని సంబార్ కారం అంటాము, కొంతమంది ఏమో మసాలా కారం అంటారు. ఈ కారంలో ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర ఇలా కొన్ని స్పైసెస్ అయితే యాడ్ చేస్తాము. సో ఇది వెజ్ కర్రీస్ కి బాగుంటది. ఇంకా వెల్లుల్లి కారం, వెల్లుల్లి కారం స్పెషల్ గా ఫ్రై కర్రీస్ లోకి చాలా బాగుంటదండి. అయితే చాలా మంది రైస్ లో కలుపుకోవడానికి ఏ కారం బాగుంటది అని అడుగుతున్నారు. రైస్ లోకి అలాగే టిఫిన్స్ లోకి కూడా ది బెస్ట్ కారం నల్ల కారం, అదే ఇడ్లీ కారం. ఈ వీడియోతో మీ డౌట్స్ క్లియర్ అయినాయి అనుకుంటున్నా. ఆర్డర్ కనుక ప్లేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పై ఇస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. బాయ్ బాయ్.